ప్రశ్న ఛానల్ రావణ్ అయితే మాత్రం మరో అంటూ అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. తన మీద ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట కేసులు అయితే నమోదవుతున్నాయి. ఈ రోజుకైతే 30 కేసులు నమోదైనాయి అని అంచనా. ఇంకా ఇంకొక 70 నమోదవుతాయి. అంటే బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటే మాత్రం రోజుకో కేసు నమోదవుతుంది. అలా బెయిల్ ఇవ్వకుండా ఒక 2-3 నెలలు స్టేషన్లోనే ఉంచేసి లేకపోతే రిమైండ్కి పంపించే విధంగా ఉంటే మాత్రం ఒక కేసుతో క్లోజ్ అయిపోతుంది. లేకపోతే మాత్రం దాదాపుగా 150 కేసుల దాకా నమోదు అవుతాయి. ఆ తర్వాత ఆ కేసుల చుట్టూ తిరగాలి కాబట్టి అతను ఎటువంటి డిసిషన్ తీసుకుంటాడు, సారీ చెబుతాడా, లేకపోతే హిందూ మతాన్ని ఇంకా దేశిస్తున్నట్టుగానే వీడియోలు చేస్తాడా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని దేశిస్తూ వీడియోలు చేస్తాడా? ఎందుకంటే ప్రశ్న ఛానల్ ఏదైతే ఉందో అది ఈ రోజుకి కొంచెం తగ్గిందని అనుకోవాలి. నిన్నటి వరకు రావణ్ రిలీజ్ అయిపోతున్నాడో నాయి నగ్గింది హోయ్ 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 అంటూ ఏయో ఇమేజ్లు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ వాడుతూనే ముందుకెళ్లారు. నిన్న మధ్యాహ్నం నుంచి అయితే మాత్రం వాళ్ళకు కూడా సనగిల్లారు. అర్థమైపోయింది ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఎవరు రావట్లేదు, అలాగే తన దళితుల తరపు నుంచి కూడా ధర్నాలు చేయడానికి ఎవరు రావట్లేదు. ఎందుకంటే జనసేన కార్యకర్తలు సీరియస్ గా బయటకు వచ్చి ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. వాడిని మాకు ఇచ్చేస్తే మేము ఏదైనా చేసుకుంటాం అనే విధంగా ధర్నాలు చేసేటప్పటికి ఈ దళిత వర్గం నుంచి అయితే మాత్రం అతనికి పూర్తిగా మద్దతు అయితే కరువు అయిపోయింది. ఇది అయితే కన్ఫర్మ్ అయిపోయింది. అయితే మరి దీని మీద ప్రకాష్ రాజ్ గారు ఏదో మాట్లాడాడంట, అది కూడా యూట్యూబ్ లోనే కాబట్టి ఎంతసేపు మాట్లాడుకోవచ్చు. ఇక నాలాంటి కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా పక్కన పెట్టేస్తే బొజ్జ ఐశ్వర్య గారి విషయంలోకి వచ్చేటప్పటికి బొజ్జ ఐశ్వర్య గారు మొదటి రోజు ఆవిడ ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడిన మాటల తర్వాత ఆవిడ మీద జనసేన కార్యకర్తలు నిరసన తెలియజేస్తూ ఆవిడ ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళిన వాళ్ళు గట్టిగా కొడితే 25 నుంచి 30 మధ్యలో ఉన్నారు. ఆవిడ నైట్ దొంగచాటుగా వేరే ఇంటికి పారిపోయి అక్కడి నుంచి వీడియోలు తీస్తున్నంట. ఆవిడ ఏమందంటే, నా ఇంటి మీదకి దాడి చేయడానికి 1000 మంది జనసేన కార్యకర్తలు వచ్చారు. 1000 మంది జనసేన కార్యకర్తలు అక్కడ లేరు అనేది క్లియర్ కనిపిస్తుంది. ఎందుకు ఇలా తాను రిప్రజెంట్ చేసుకోవడం, ఫోకస్ చేసుకోవడం అనేది నాకు ఎగతాళిగా అయితే అనిపించింది. బట్ ఏదైనా తను ప్రొటెక్ట్ చేసుకోవడం కరెక్టే కాబట్టి అలా ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కూడా సరైన వివరణ రాలేదు. ఎందుకు అంటే వాళ్ళు ధర్నా చేయడానికి, నిరసన వ్యక్తం చేయడానికి వచ్చారు, కానీ నీ మీద దాడి అయితే చేయలేదు కదా నీ ఇంటి మీద అంటూ పోలీసులు మాట్లాడేటప్పటికి ఆవిడ వెనుదిరిగి వెళ్ళిపోయి అదే ఇంట్లో నిన్న మధ్యాహ్నం వరకు ఉన్నారంట. నిన్న మధ్యాహ్నం వరకు ఉండి మధ్యలో బయటకు వచ్చి పకోడీ చూపిస్తూ ఇలాంటి ఎగతాళి విషయాలు అయితే చేశారంట. సో ఆమె భర్తని కూడా ఈ జనసేన కార్యకర్తలు నీ భార్యను మార్చుకోవాలి అదేం బిహేవియర్ అంటూ ఉంటే, మరి నిన్న మధ్యాహ్నం నుంచి ఆవిడనైతే మాత్రం సొంత ఊరు అమలాపురం అయితే తీసుకెళ్లిపోయారు. తర్వాత తన భర్త, తన ఫ్యామిలీ సభ్యులు అంటే వాళ్ళ అత్తగారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అంట. వాళ్ళ అత్తగారు కూడా ఇక మా కోడలు ఇలాంటి వ్యవహారాల్లో దూరదు, దయచేసి క్షమించండి అంటూ జనసేన కార్యకర్తలకి సారీ చెప్పి అప్లోడ్ చేసే విధంగా అయితే సెటిల్మెంట్ అయిందని, అక్కడ నుండి నిన్న మధ్యాహ్నం నుంచి ఆవిడ వీడియోలు చేయడం మానేసింది. తర్వాత జనసేన కార్యకర్తలు సాయంత్రానికి వాళ్ళ ధర్నా కానీ లేకపోతే నిరసన కానీ ఉపసంహరించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనేది నిన్న జరిగిన వార్త. సో ఇక్కడ కూడా బొజ్జ ఐశ్వర్య గారికి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ కానీ లేకపోతే దళితుల సపోర్ట్ కానీ లేదు. ఏదైనా విషయం వస్తే ఆ సమస్య మీద పోరాడడం మానేసి ఆ సమస్యలో క్యాస్ట్ మతాన్ని దూర్చేసి దాన్ని ఒక అస్తవ్యస్తంగా మార్చేసి ఆ సమస్య ఎప్పటికీ షార్ట్ అవుట్ కాకుండా చేసేసే విధంగా ఈ యూట్యూబర్స్, సోషల్ మీడియా యొక్క వర్గం తయారైంది. మరి ఇటువంటి వాళ్ళని మార్చాలి అని అనుకోవడంలో తప్పేం లేదు. ఇటువంటి వాళ్ళ మీద పోలీస్ కేసులు పడి వీళ్ళకి శిక్ష పరిపూర్ణంగా పడాలనుకోవడంలో తప్పేం లేదు. మరి దీంట్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందా లేకపోతే అపజయ పాలవుతుంది అన్నది రాబోయే రోజుల్లో చూడాలి. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం లేదు, లేకపోతే ఈ సోషల్ మీడియా యాక్టివిటీస్ లేదు. పూర్తిగా వీళ్ళ యొక్క ద్వారం మారాలని మాత్రం అందరూ కోరుకుంటారు. కానీ మీరేమనుకుంటున్నారు? మీ మాటల రూపంలోనో మీ కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నారు.